హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం థియేటర్స్లోకి చాలా ఇంట్రెస్టింగ్గా, సైలెంట్గా ఒక సినిమా వచ్చింది. అదే యూఫోరియా. డైరెక్టర్ ఎవరో తెలుసా? మన గుణశేఖర్ గారు. అవును, రుద్రమదేవి, శాకుంతలం లాంటి భారీ సినిమాల తర్వాత ఆయన సడన్గా ఒక సోషల్ డ్రామాతో మన ముందుకొచ్చారు. అంతేనా? మన భూమిక గారు చాలా గ్యాప్ తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ చేశారు. సారా అర్జున్, బేబీ సారా, ఇప్పుడు హీరోయిన్ రేంజ్లో ఒక కీ రోల్ చేసింది. మరి గుణశేఖర్ గారు ఈసారైనా హిట్ కొట్టారా? ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యేలా సినిమా తీశారా? అసలు ఈ సినిమా థియేటర్లో చూడాలా వద్దా అనేది ఇప్పుడే క్లియర్గా ముక్కుసూటిగా మాట్లాడేసుకుందాం. పదండి, అసలు కథలోకి వెళ్తే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లోనే ఒక టాప్ కాలేజీకి ప్రిన్సిపాల్, మన వింధ్య వేములపల్లి భూమిక చావ్లా. సొసైటీలో చాలా మంచి పేరున్నావిడ సడన్గా ఒకరోజు హైకోర్టుకి వెళ్లి తన మీద తానే కేసు వేసుకుంటుంది. అవును, మీరు విన్నది నిజమే, నేను ఒక తప్పు చేశాను, నన్ను శిక్షించండి అని పబ్లిక్గా ఒప్పుకుంటుంది. అసలు అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ ఎందుకిలా చేసింది? ఆవిడ చేసిన నేరమేంటి? దీనికి చైత్ర, సారా అర్జున్ అనే అమ్మాయికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే యూఫోరియా సినిమా. ఫ్రెండ్స్, ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే కాన్సెప్ట్. గుణశేఖర్ గారు ఈసారి పౌరాణికాలు, గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ప్రెజెంట్ జనరేషన్ జెన్-జెడ్కి సంబంధించిన ఒక సీరియస్ ఇష్యూని టచ్ చేశారు. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, పేరెంట్స్ బాధ్యత ఏంటి అనే పాయింట్ని చాలా గట్టిగా అడిగారు. కేవలం పిల్లలదే తప్పు అనకుండా పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది చూపించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆ కోర్టు సీన్, భూమిక క్యారెక్టర్ బిహేవియర్, ఇవన్నీ మనల్ని స్క్రీన్కి కట్టిపడేస్తాయి. ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. ఇక క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్, అక్కడ ఇచ్చే మెసేజ్ చాలా బాగుంది. ఈ జనరేషన్ పేరెంట్స్కి ఒక కనువిప్పులాంటి సినిమా అని చెప్పచ్చు. సినిమాలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్గా సెకండ్ హాఫ్ లేదు. ఇంటర్వెల్ తర్వాత కథనం కొంచెం స్లో అయిపోతుంది. ముఖ్యంగా ఆ పెరోల్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండాల్సింది. అక్కడక్కడా వచ్చే పాటలు కూడా ఫ్లోని దెబ్బతీశాయి. ఇలాంటి సీరియస్ డ్రామాకి పాటలు అనవసరమనిపించింది. భూమిక, విఘ్నేష్ మధ్య వచ్చే కొన్ని కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఇంకాస్త డ్రామాటిక్గా ఉంటే బావుండేది. ఎమోషనల్ డెప్త్ కొన్ని చోట్ల మిస్ అయ్యింది. సారా అర్జున్ని ఇంకాస్త ఎక్కువసేపు చూపించి ఉంటే బావుండేదేమో అనిపించింది. ఫైనల్గా యూఫోరియా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ఈ రోజుల్లో పేరెంట్స్, టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు, కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారు. కథనం కొంచెం స్లోగా ఉన్నా చెప్పిన పాయింట్ కోసం, క్లైమాక్స్ కోసం ఒకసారి చూడొచ్చు. నా సలహా ఏంటంటే, మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే వాళ్లతో కలిసి వెళ్ళండి. వాళ్లకి మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వారం రిలీజ్ అయిన యూఫోరియా సినిమా రివ్యూ. మీలో ఎవరైనా ఈ సినిమా చూశారా? మీకా క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే గుణశేఖర్ గారి డైరెక్షన్ స్టైల్లో మార్పు వచ్చిందా? భూమిక నటన మీకు నచ్చిందా? మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.